ఫస్ట్ మన పెళ్లి కోసం మీ నాన్నతో మాట్లాడతానా మొత్తం సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం మంది అయిపోతుంది. ఆ తర్వాత ఆ తర్వాత జీవితం మొత్తం కలిసే ఉండొచ్చు. ఆ తర్వాత ఇలాంటి మాటలు చెప్పి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు కాలేజ్ టైంలో ఇలాంటి మాటలు చెప్పి వన్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత విడిపోతున్న ట్రూ లవర్స్ ఎంతమందో కదా. అది పేరెంట్స్ వల్ల కావచ్చు, ఆ సిచ్యువేషన్ వల్ల కావచ్చు, లేదా అమ్మాయిలేమో ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే ఏదో ఒక మంచి సంబంధం వచ్చిందని చెప్పేసి ఈ అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అబ్బాయిలేమో ట్రూగా సిన్సియర్గా లవ్ చేసిన అమ్మాయిలు కాదనుకునే వేరే అమ్మాయిలు వెంట పడుతున్నారు. నిజంగా అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తే అబ్బాయి దొరకట్లేదు, అబ్బాయి సిన్సియర్గా లవ్ చేస్తే అమ్మాయి దొరకట్లేదు. అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, మీరు అంత నమ్మిస్తున్నారు కదా రిలేషన్లో ఉండే. మీరు వన్స్ వాళ్ళని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు. నిజంగా అక్కడ ఒక ప్రాణం అండి. ఒక తల్లి ఆ అబ్బాయి మీద ఎన్నో ఆశలు పెంచుకొని ఉంటుంది. అలాంటిది మీరు బ్రేకప్ చెప్పి వెళ్ళేసరికి చాలామంది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి అలా చేయకండి. అది కష్టమైనా సరే నష్టమైనా సరే మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి.